వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. మంగళవారం వైకాపా కార్యాలయంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీల మేరకు సూపర్ 6 పథకాలు అమలు చేయమని చెబితే దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నేను వేసిన ఆర్కర్కు ఆయన కాలు విరిగి ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన అలా మాట్లాడాలంటే తనకు సంస్కారం అడ్డు వస్తుందని, నియోజకవర్గ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఆదినారాయణ రెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తానంటే కుదరదని అన్నారు. ఈ 4 ఏళ్లు ప్రజల తరపున పోరాడుతూ ఉంటామని స్పష్టం చేశారు. పగలగొడతా కాలుతోదంతా నేను ఈ భాష మాట్లాడాలంటే ఆదినారాయణ రెడ్డి గారు, నువ్వు ఎమ్మెల్యే కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారు అంటున్నా. నీకంటే ఎక్కువ మాట్లాడగలను, సంస్కారం అడ్డం వస్తూ ఉంది. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, ఏదో ప్రజలను భయపెట్టి నేను అడ్డంగా నరికేస్తాను, రామసుబ్బారెడ్డిని నరికేస్తా అన్నాడు. ఇంకా ప్రజలు, అమాయక ప్రజలు ఏమవుతారో భయపెట్టేదానికి ఇక్కడ భయపెట్టి ఆదినారాయణ రెడ్డి రాజ్యాంగం అమలు చేయాలని చూస్తూ ఉన్నాడు. దమ్మలమూడి నియోజకవర్గంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఆయన ఎప్పుడు ఫ్యాక్షన్ మేము ఆలోచన చేయట్లేదు, ఫ్యాషన్ అంటాడు. పైకి చెప్పేదంతా ఫ్యాషను, లోపల బుద్ధి అంతా ఫ్యాక్షన్ బుద్ధి. అప్పుడప్పుడు బయటపడతా ఉంటుంది. ఏ బాధ్యత గల వ్యక్తి కూడా నిన్ను అడ్డంగా నరికేస్తాను, కాలుతో తంతాను, ముఖం మీద కొడతాను అని ఎవరైనా సంస్కారం ఉన్న వ్యక్తి, ఇన్ని లక్షల మంది ఓట్లేసి ఆ ప్రజల యొక్క గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఆ ప్రజల గౌరవాన్ని తీసేసే విధంగా నువ్వు మాట్లాడే బాధ్యత చూస్తే ఈ దమ్మలమడుగు నియోజకవర్గానికి ఇలాంటి వ్యక్తిని ఎన్నుకున్నారా అని రాష్ట్రం అంతా అనుకుంటా ఉంది. నీవేదో అడ్డంగా నరికేస్తానంటే భయపడి ఇంట్లో కూర్చున్న దానికి నేను అమాయక ఓటర్ను కాదు. నీ రౌడీలో నీ చెంచాలో ఏదో నేను బయటికి వస్తానే ఏదో రౌడీజం చేస్తారంటే భయపడే వ్యక్తిని కాదు. నీ